హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇంకోటండి, మనం గులాబీ మొక్కలకి మల్చింగ్ లాగా వేసుకుందాం. ఈ ఎండలు కదా, బాగా ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకి ఏర్లకి అయినా ఎండ అయినా సరే ఈ మధ్యన 2 రోజులు అయింది, కొంచెం మేఘాలు వేస్తున్నాయండి. మొన్న వర్షం కూడా పడింది. చూసారా, ఇలాగా కొంచెం ఒకసారి గొప్పు తవ్వుకొని ఒకసారి మొత్తం ఇలా తవ్వుకోవాలండి. ఇక్కడ చూసారా, తులసి మొక్కలు వేసింది ఒకటి. తులసి మొక్క ఉంచానండి, తీయలేదు. మొత్తం ఒకసారి మొత్తం అంతా ఇలాగా శుభ్రం చేసుకోవాలి. దీనికి మొదలు వాటర్ వేస్తుంటాం కదండి మొదల్లోని. ఇది వైట్ గులాబీ అండి, చిగురు వస్తుంది ఇంకా. చూసారా, మొన్నే అన్నీ కట్ చేశాను కదా, అన్నీ చిగురు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం ఏవో ఒకటి ఇస్తూనే ఉండాలి. ఈ మొక్క చూసారా, ఏకం కట్ చేసి మరి ఇంకా ఏం లేవు, ఆకులన్నీ తీసాను, నీట్గా చేసాను. వీటికి మల్చింగ్ లాగా చేసుకుందామండి. ఆకులు నెక్స్ట్ కొబ్బరి పీసు వేసుకుందాం. చూసారా, వీటికి చిగురు ఎలాగ వస్తుందో. చాలా చిన్న కొమ్మ అండి ఇది. ఈ గులాబీ చూసారా ఎలా అయిపోయిందో ఎండకి, పాపం. దీనికి ఇలాగ రాకుండా ఉండాలంటే ఒకసారి మళ్ళీ స్ప్రే చేసుకోవాలండి. మనం స్ప్రే చేసుకుంటే ఇంక ఇలాగా ఉండదు. ఈ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని మొక్క మొదల్లోనే ఇలా తవ్వుకోవాలి. ఇది ముళ్ళుగోరింట మొక్క అండి, ఇందులో పెట్టేసాను. ఎండకి వాడిపోతుంది పాపం. వీటికి మనం వేసుకుందాం. ఇంకోటి మామిడి కొమ్మలు ఉన్నాయి కదా, మొన్న తెచ్చుకున్నాం కదండి ఉగాదికి. అవి కొంచెం బాగా ఎండబెట్టుకుని ఇంకోటి ఇలాగా మొక్క మొదల్లోనే వేసుకున్నామంటే మల్చింగ్ లాగా అవుతుందండి. నెక్స్ట్ వాటికి ఈ గెత్తం కూడా అయిపోతుంది. అలా వాటర్ వేస్తూ కొంచెం మందంగా వేసుకోవాలండి. ఇలాగేయకూడదు, వేద్దాం. చూసారా, అన్ని మొక్కలకి ఇలాగే వేసుకుందాం. దగ్గరికి మొత్తం వేసుకోవాలండి. ఈ ఏర్లున్ని ప్లేస్లోని వాటర్ తడి ఉంటుందండి, ఇలాగ ఆకులు వేయడం వల్ల. చూడండి, మొత్తం చిన్నదైనా గ్యాప్ ఉండకూడదు. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మనం వాటర్ వేసినప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ ఈ ఆకులు తడి వల్ల ఇక్కడ తడిగా ఉంటుందండి. ఇవి చూసారా, వేప కొమ్మలు కూడా వేసుకుందాం. వీటికి ఆకులు వేస్తానండి మొక్కలకి. వీటికేమో వేపాకులు వేసుకుందాం. చూసారా, వేప కొమ్మలు ఇలాగేసుకోవాలి అన్నిటికి. ఇంకా కొబ్బరి పీసు, వేప పొలలు, ఆకులండి, వేపాకులు మొత్తం అన్నిటికి వేసాను. ఇటువైపు వేసుకుందాం. చూసారా, ఇంకోటి కొబ్బరి పీసు. ఇవి ఎంత ఉన్నాయి కదా, పలచగా సన్నంగా చేసుకుందాం. ఇలాగా చేసుకొని మనం ఇచ్చుకుందాం. చూసారా, ఇలాగా పలచగా వేసుకుందాం. చూసారా, ఈ గులాబీ మొక్కకి కొంచెం ఏర్లు కనబడుతున్నాయండి. మనం కొంచెం మట్టి వేసుకుందాం. గడ్డంతా తీసేసరికి ఏర్లు కనబడుతున్నాయి. ముళ్ళులు కదండి, గుచ్చుకుంటున్నాయి. గడ్డి తీసాను, అందుకనే ఏర్లు వచ్చేసాయి మొత్తం బయటికి. ఇప్పుడు కొంచెం గెత్తం వేసుకుందాం. చూసారా, వేసుకున్నాను. ఇదంతా వర్మీ కంపోస్ట్ లాగా ఉంది. చూసారా, ఇది ఎర్రల గుడ్లు అండి. చూసారా, ఎర్రల గుడ్లు కాదు, ఎర్ర ఎర్త్వార్మ్స్ విసర్జన చేస్తుంది కదా, అది బలం కదా మొక్కలకి. వేసుకున్నాను.
ఇప్పుడు దీనికి మల్చింగ్ చేసుకుందాం. బాగా దగ్గరికి మందంగా వేసుకోవాలండి, కొంచెం ఎక్కువ చుట్టూ వేసుకున్నామంటే మొక్క చుట్టూ ఉండాలి. చూసారా? ఓకే ఫ్రెండ్స్, అంతే, చాలా సింపుల్ అండి. మల్చింగ్ అంటే ఇంకేం కాదు. గులాబీ మొక్కలకు మాత్రం కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఈ ఎండలకి బాగా వాడిపోయినట్టు అయిపోతున్నాయండి, అందుకు గులాబీ మొక్కలు కంపల్సరీ ఇవ్వాలి. ఈ మొక్క మొదల్లో కూడా ఇలాగే వేసుకుందాం. చూసారా ఎన్ని మొగ్గలో పువ్వు ఒకటి విడింది. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారా, కనబడుతుందా? 1 2 3 4 5 6 7 8. ఈ పువ్వుతో పాటు 8 మొగ్గలండి ఒకే కొమ్మకి. చూసారా? ఓకే ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ అవి చూసారా? ఇంకటి మూడు అయ్యేవండి, తినేస్తున్నాయండి. ఏవో చీమలో ఏవో జస్ట్ ఇగటి ఈ 3 మాత్రం ఉన్నాయి మన కోసం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.